వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళను వివస్త్రం చేసి వేధించిన ఘటనను ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాజమండ్రిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కోటిపల్లి బస్టాండ్ నుండి డీలక్స్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో మాజీ హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మితో కలిసి మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్, రాష్ట్ర పార్లమెంట్ కార్యదర్శి, ఆచంట నియోజకవర్గ పరిశీలకురాలు శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, మండల స్థాయి మహిళా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద, యువతుల మీద, ముఖ్యంగా చిన్నారుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, వేధింపులు, అఘాయిత్యాలు, వీటన్నిటికీ నిరసనగా ఇక్కడ ఒక కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంత దారుణంగా మహిళలను కించపరిచే విధంగా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మరి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలకి, అఘాయిత్యాలకి ఏమాత్రం కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న అనిత గారు ఒక మహిళ ఉండి కూడా మరి ఆవిడ ఈ మహిళలకి జరుగుతున్న అన్యాయాల పట్ల, అఘాయిత్యాల పట్ల, అత్యాచారాల పట్ల ఏమాత్రం కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఈ రోజున మేమంతా కూడా ఒకటే ఆలోచన చేసాం. పూర్వకాలంలో మరి ఒక నానుడు ఉండేది, మహిళలందరూ కూడా గౌరవింపబడతారు మన భారతదేశంలో, మన భారతదేశ సంస్కృతి అది అని అందరూ చెప్తుంటే నిజమే అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తుంటే మహిళలకి ఎక్కడ గౌరవం దొరకట్లేదు సరికదా. వారి ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, గాయపరిచే విధంగా మరి ఇక్కడ చర్యలు ఉండడం, దానికి పోలీసు వ్యవస్థ నుండి కానీ, ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి కూడా స్పందన లేకపోవడం అనేది చాలా విచారకరం. ఈ రోజున మరి గుంటూరు నడిబొడ్డులో ఒక మహిళని ఏ విధంగా వివస్త్రం చేశారో మనం చూసాం 15వ తేదీన. మరి ఆ మహిళ చేసిన తప్పేంటి, ఆ మహిళ చేసిన మరి అక్కడ ఏమన్నా భయంకరమైన ఘోరాలు, నేరాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఆవిడ అడిగింది ఒక మున్సిపల్ ట్యాప్ గురించి అడగడం జరిగింది. దానికి అక్కడున్న ఆ టీడీపీ అధికార పార్టీలో ఉన్న నాయకులు కానీ, మరి అధికారులు కానీ ఎవరు స్పందించలేదు సరికదా. ఆవిడ అడిగినందుకు, ఆవిడ పోలీసు వ్యవస్థ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినందుకు ఆవిడ మీద దాడి చేసి, ఆవిడని వివస్త్రణ చేసి, అవమానపరిచి, గాయపరిచి మరి ఇబ్బంది పెట్టిన సంఘటన మనం చూసాం. మరి నిజంగా ఒక మహిళ వివస్త్ర అయి ఉన్నప్పుడు తోటి మహిళ వచ్చి వస్త్రాలు అందించారు అంటే అక్కడ జరిగిన దారుణం ఎంత భయంకరంగా ఉన్నదన్నది మనకు అర్థమవుతుంది. ఇంత భయంకరమైన దారుణాలు జరుగుతున్నా కూడా ఏమాత్రం కూడా అనిత గారు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. ఏదైనా ఒకటి ఈ రాష్ట్రంలో ఆమె శాఖకు సంబంధం లేనిది జగనన్న మీద ఏదైనా మాట్లాడాలంటే 2 నిమిషాల్లో గబగబా మీడియా ముందుకొచ్చి ఏ ఒకటి అవాకులు చవాకులు మాట్లాడేస్తూ ఉంటారు సంబంధం లేకుండా. కానీ ఆవిడ శాఖకు సంబంధం ఉన్న ఈ మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ, చిన్నారులు అదృశ్యమవడం గురించి కానీ, యువతుల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి కానీ ఏ రోజు మాట్లాడకపోవడం అనేది మరి ఆవిడ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఈ రోజున మరి ఆ మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే కనీసం కంప్లైంట్ తీసుకునే నాదుడు లేడు. ఆ వీడియో సోషల్ మీడియా ద్వారా, సాక్షి మీడియా ద్వారా వైరల్ అయిన తర్వాత మరి స్పందించడం అనేది మనం గమనించాం. మరి ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పోలీస్ వ్యవస్థని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది. వాళ్ళు కేసు కట్టమంటే కడతారు, వద్దు అంటే
మానేసి దాన్ని గాలికి వదిలేస్తారు. అక్కడ బాధితుడు పట్ల న్యాయం ఉన్నా సరే అక్కడ కేసు కట్టే పరిస్థితి లేదు. అంటే ఆ కేసుని తొక్కిపెట్టి అలా ఉంచుతున్నారు. ఈ రోజున మరి గతంలో మనం చూసాం, మంత్రి సంధ్యా రాణి గారి దగ్గర ఒక పిఏ ఒక మహిళ మీద ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఆమెని భయపెట్టి బెదిరించి ఆమెని వేధించిన విషయం ఆమె కంప్లైంట్ చేస్తే ఆ పిఏ మీద చర్యలు తీసుకోలేదు సరికదా, తిరిగి ఆవిడ మీదనే కేసు పెట్టారు. అలానే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో మాకు సంబంధించిన మా సోషల్ మీడియా సైనికులు ఏదైనా పోస్ట్ పెట్టారు అనుకోండి, అది వాళ్ళకి అభ్యంతరకరంగా ఉందనుకోండి, అధికార పార్టీ వారికి అర్ధరాత్రి అరెస్టులు, భయపెట్టడాలు, బెదిరించడాలు, లేనిపోని అక్రమ కేసులన్నీ వాళ్ళ మీద పెట్టి జైలు పాలు చేయడం. ఈ రోజున అంటే న్యాయం ఎక్కడ ఉందండి? చట్టం ఎక్కడుంది అసలు? ఒక్కసారి ఎప్పుడో విన్నాను అనిత గారు చెప్పడం, తప్పు చేసిన వాడికి కులాలేంటి పార్టీలేంటి అన్నారు. మరి ఈ రోజున తప్పు చేసిన వాళ్ళకి నిజంగానే కులాలు పార్టీలు లేకుండా ఇక్కడ ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారి పట్ల మరి ఈ ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరిస్తే మేము కూడా హర్షిస్తాం. అంటే జనరల్గా అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మహిళల మీద చెయ్యి వేస్తే ఆ రోజే ఆఖరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళ తాట తీస్తామన్నారు. మరి ఒక మహిళని నడి రోడ్డు మీద వివస్త్రణ చేస్తే ఎవరు స్పందించారండి? ఎవరు ఆమె పక్షాన నిలబడ్డారు? ఎవరు ఆమెకి న్యాయం చేశారు? ఆమె ఆత్మ గౌరవాన్ని కాపాడే దిశగా ఎవరైనా ప్రయత్నం చేశారా? లేదు కదా. 3 రోజుల తర్వాత, అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, మహిళా సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా వాళ్ళని తిడుతున్నప్పుడు మాత్రమే ఏదో తూతూ మంత్రంగా అతన్ని అరెస్ట్ చూపించారు. అది కూడా అతన్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే చేసుంటారని మా అనుమానం. ఈ రోజున ఎవరైతే ఆ మహిళ వివస్త్ర అయ్యి అవమానపడిందో అది యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరికీ సంబంధించిందిగా ఎవరు గుర్తించట్లేదు. ఒక మహిళా మంత్రిని మాత్రం కామెంట్ చేస్తే మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి మొత్తం ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ అవమానం జరిగినట్లు మాట్లాడడం అనేది గతంలో మనం చూసాం. అంటే ఈ రోజున ఎలా ఉంది అంటే పరిస్థితి, ఎవరికి నోరుందో, ఎవరికి అంగబలం ఉందో, ఎవరికి అధికార బలం ఉందో వారు తప్పులు చేసినా కూడా చెల్లుద్ది అని ఈ రెడ్ బుక్ రాజ్యాంగం చెప్తుందండి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అయితే ఈ రాష్ట్రంలో అమలు చేయట్లేదు. శాంతి భద్రతలు అనేవి లేవు, మహిళలకి రక్షణ అనేది లేకుండా పోయింది. వీటన్నిటి కూడా ఈ మహిళా లోకం బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుందండి ఖచ్చితంగా. మరి ఈ రోజున అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నామండి. ఈ రాష్ట్రంలో ఈ రోజున నారీ మీద నడుస్తుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయి. లాకప్ డెత్తులు, లైంగిక వేధింపులు ఇవే నడుస్తున్నాయి తప్ప వేరే ఏమీ లేదు. ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి కేంద్ర హోంశాఖ నివేదికలోనే శాంతి భద్రతల విషయంలో 26వ స్థానంలో ఉందంటే ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి శాంతి భద్రతలు నడుస్తున్నాయో మనందరికీ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి. చట్టాలను వారి చేతిలో తీసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మీరు ఏ పార్టీ వారు, తెలుగుదేశం పార్టీయా వైసీపీ పార్టీ అని న్యాయం చేసేటటువంటి పరిస్థితి. ఒకవేళ బాధితులు వైసీపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలబడి కేసులు మా మీద పెట్టేటటువంటి పరిస్థితి. అంటే నిజంగా ఇదొక దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఒక్క విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వారి కూటమి నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, ద్రౌపదిని నిండు సభలో వ్యవస్థను చేసి కురువంశం ఎలా నాశనం అయిపోయిందో అదే రకమైనటువంటి రీతిలో ఈ కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. గాజులు చేతులే కదా అనుకుంటే గాజులు చేతులు తిరగబడితే ఆ రోజున మీ పరిస్థితి నడి రోడ్డు మీద కుక్కలు చింపిని విస్తరవటం అనేది వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎక్కడి నుంచైనా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎక్కడో చేసేది చిన్న చిన్నోళ్ళు కాదు చేస్తుండ.
మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ ఎమ్మెల్యేలు చేస్తూ ఉంటే మీకు కళ్ళు పోయినాయా? చూస్తూ కూడా మాట్లాడకుండా ఉండటానికి నార తీస్తాను, తొక్కు లేపేస్తాను, తోలు తీస్తాను అని చెప్పడం కాదు, చేసి చూపించిన రోజుని భయం అంటూ ఏర్పడను. ఆ భయం లేకుండా మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, మీ కూటమి నాయకులు చేస్తున్నారు కాబట్టి మీరు మొత్తం భారత న్యాయ సంహితని కానీ భారతీయ శిక్షా స్మృతిని కానీ తుంగలోకి తొక్కి మీ ఇష్టమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇది ఏటెల్లకాలం చల్లదో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు చాలా దగ్గరలో ఉంది. అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా మేమందరం తిరగబడే రోజు వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.